ఏమండి, ఈ రాత్రి మరొక మాట చెప్తాను. ప్రార్థన చేసిన తర్వాత పాస్పోర్ట్ వచ్చేసింది, ఆవిడికి వీసా వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. ప్రార్థన ఎట్టించుకుంది, ప్రార్థన అయిపోయింది, రెడీ అయిపోతుంది. ఎక్కడికే? అప్పుడు అయ్యగారు మీరు కూడా రండి రాత్రి నాతో అంది. ఎక్కడికి అన్నాను. ఎక్కడికంటుంది? కోటే కదా, ఎయిర్పోర్ట్కి రమ్మంటుంది నన్ను. నేనెందుకులే అమ్మా, మీ ఆయన మీ పిల్లలు అందరూ వస్తున్నారు కదా, నేనెందుకను. అయ్యగారు మీరు రాకపోతే నేను మానేస్తానంది. బాబు లేనిపోయింది, అన్ని అందరూ వచ్చి నన్ను కొడతారు, అలా ఆయన నన్ను కొట్టి అతడు మానేసిందంటే లేనిపోయిన గొడవ పెట్టకమ్మా వస్తానని కారు ఎక్కించుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. రాత్రి 12 గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి 9 అయింది, ఉదయం 9 అయింది. రాత్రికి 7 గంటలకంట ఫ్లైట్ అది. నేను అప్పుడు దాకా మేము అక్కడే ఉన్నాం. రెడీ అయిపోయింది, 6 గంటలు రెడీ అయిపోయారు. 6:30కి ప్రార్థన చేశాను. ఫ్లైట్ ఎక్కేస్తుంది. ఎక్కేటప్పుడు అంటుంది ఇలా తిరిగి, టాటా కదా, అంత కంగారు నీకు ఇష్టం చెప్పండి గట్టిగా. ఎక్కే ఆవిడ మళ్ళీ వెనక్కి తిరిగి, అయ్యారండి నేను ఎల్లగానే ఏమందంటారు అమ్మా, ఫోన్ చేస్తా. అబ్బా ఏ తెలివితేటలు మాట్లాడుతున్నారా మీరా. పూజ ఆవిడ ఎల్లగానే పైకి కట్టది, నేను ఎల్లగానే మొత్తడి జీతం మీకే. ఆవిడ వెళ్ళిపోయి 25 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి ఫోను లేదు, ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈలోగా మొన్న అక్టోబర్ నెల, పోయిన అక్టోబర్, ఈ సంవత్సరమే అక్టోబర్లో ఫోన్ ఎప్పుడు చేస్తారో తెలిసి కోయటం వాళ్ళు. అమ్మా అదే ఏం టైం రా, మీకు బాగా తెలుసు కదా. 1 గంట ఫోన్ చేసింది ఆవిడ. అప్పుడే నిద్ర నడుతుంది, మంచి నిద్ర నడుతుంది. హలో హలో ఎవరమ్మా అన్నాను. నేనండి అంటే కోయిట వెళ్ళిపోయాక చక్కగా మాట్లాడతారు కదా. అంతేందుకు మొన్న ఒకరింటికి వెళ్ళాను ప్రార్థన చేస్తాకి. అప్పుడే ఆవిడ కూడా కోయిట వెళ్ళి వచ్చిందంట. కోళ్ళు దువ్వేతనాయి ఆ పక్కన, దువ్వేతబడి ఈవిడ అంటది శ్రో అయ్యో బాబోయ్. నేను అలాగే చూస్తున్నాను, అవి కదిలితేలేదు, మెదిలితేలేదు. మళ్ళీ అంట శ్రో ఇంకా రెచ్చిపోయి దువ్వేస్తున్నాయి అయ్యి. అప్పుడు స్లో అంటే వెళ్తాయి. అప్పుడు నేను లేచి ఏంటది స్లో, ఏ స్లో ఏంటి దెబ్బతో ఈ దడావతల నుంచి ఆ దడావతలకు దూకేసి వెళ్ళిపోయినాయి. కోయిట మాటలు ఇక్కడ వేయకు, అక్కడ వేసుకో కోయిట మాటలు. ఇక్కడ వేయాలంటే తేవంది నీకు. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. కోయిటే మాటలు ఇక్కడ వేసామనుకో దెబ్బలు తినేస్తాం. అసలు రెచ్చిపోతున్నాయి ఈ కోళ్ళు అయ్యి. స్తోత్రం చెప్పండి అన్నాను. సర్లే ఇంతకీ ఎందుకు ఫోన్ చేసేవేంటి అన్నాను. నేను రేపు మా ఇంటికి వచ్చేస్తున్నాను, మా ఊరు వచ్చేస్తున్నాను, నేను రాగానే మీరు అక్కడ ఉండాలి అంది. ఏలిపోటు కదా, అంతమాను ఏలిపోటే నీకు. మా ఇంటికి అన్నానా, మా ఇంటికి వస్తున్నా అని చెప్పింది కదా, అంతమాను ఏలిపోట్లేదు మీకు. స్తోత్రం చెప్పట్టుగా. నేను అన్నాను
నేను రాలేనమ్మా, నీ పని చూసుకో. లేదండి, నేను మీకోసం ఒకటి అట్టుకొస్తున్నాను అంది. ఏంటి అట్టుకొస్తున్నావు అన్నాను. నేను చెప్పను. మాట్లాడకుండా ఏంటిది, ఇక నిద్ర ఆడుతుంది నాకు. ఇక అటు కొట్టుకుంటున్నాను, ఇటు కొట్టుకుంటున్నాను, అటు కొట్టుకుంటున్నాను, ఇటు కొట్టుకుంటున్నాను. ఎప్పుడు తెల్లారుతుందా చూస్తున్నాను.